పిఠాపురం పవన్ కి నీరాజనం పట్టింది. దత్తపుత్రుడు కాదు దత్తాత్రేయ పుత్రుడు అంటూ అక్కున చేర్చుకుంది. పిఠాపురం చరిత్రలో ఇంతవరకు ఎవరికి రాని భారీ మెజారిటీతో సేనానిని అసెంబ్లీకి పంపుతోంది. ఇంత చేసిన పిఠాపురానికి మరి పవన్ ఏం చేస్తారు? తన కంచుకోటగా మలుచుకుంటారా? పిఠాపురాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారా? ఓ రేంజ్ రోల్ మోడల్ నియోజకవర్గంగా మారుస్తారా? దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. వైసీపీ రెక్కలు విరిచి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. 5 ఏళ్లుగా ఉన్న ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించి జగన్కి గుణపాఠం చెప్పారు ప్రజలు. జగన్ని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జగన్ని గద్దెదించడంలో కీలక భూమిక పోషించారు. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్కు ఈ ఎన్నిక విజయం చాలా ప్రత్యేకం. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓటమి చవిచూసిన జనసేనాని గొప్ప మనోధైర్యంలో 5 ఏళ్ల పాటు పార్టీని నడిపి ప్రజలతో కలిసి ప్రయాణం చేశారు. అధ్యక్షుడే ఓడిపోయిన పార్టీ అని వైసీపీ దారుణంగా హేళన చేసింది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే విశ్వసత్యాన్ని మరిచి కించపరిచింది. అయితే ఎంతో గుండె నిబ్బరంతో విమర్శల్ని అవమానాల్ని ఎదుర్కొని ముందుకు కదిలారు పవన్. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. పిఠాపురం నుంచి ఆయన పోటీ ఖరారైంది. అప్పటి నుంచి పిఠాపురం పేరు విశేషంగా వార్తల్లో నిలిచింది. గత ఎన్నికల పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి చాలా పగడ్బందీగా ఎన్నికల ప్రణాళికని రచించారు. తనకు ఎంత గొప్ప సినిమా గ్లామర్ ఉన్నప్పటికీ ఒక సామాన్య అభ్యర్థిలానే ఊరూరా తిరిగారు. పిఠాపురం అభ్యర్థి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి ఊరూరా ప్రచారం చేశారు. అందరినీ కలుపుకున్నారు. కూటమిలో భాగంగా టీడీపీ కూడా పవన్ విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గెలవాలని బలంగా కోరుకున్నట్లే గెలిపించారు. 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఓ విజయం చూశానని భావోద్వేగానికి గురయ్యారు జనసేనాని. ఆయనే కాదు, ఆయన్ని అభిమానించే ప్రజల్లో కూడా అదే ఎమోషన్ ఉంది. అద్భుత విజయం వరించింది. జనసేనకి ఇప్పుడు 21 సీట్లు ఉన్నాయి. గొప్ప భవిష్యత్తుకి అది అద్భుత నాంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి, జనసేనానికి ఒక బలమైన కంచుకోట కావాలి. దేశంలో పార్టీ అధినేతలందరికీ తమ స్థానానికి అంటూ బలమైన కంచుకోట ఉంటుంది. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యం. అంత దృఢంగా నియోజకవర్గాన్ని మలుచుకొని ఉంటారు. చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల, కేసీఆర్కు గజ్వేల్, జాతీయ రాజకీయాల్లో చూసుకుంటే గాంధీ కుటుంబానికి అమేధి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్థానాలు కనిపిస్తాయి. ఇప్పుడు పవన్కు కూడా అలాంటి కంచుకోట లాంటి స్థానం కావాలి. పిఠాపురాన్ని అలాంటి కోటగా మలుచుకోవడానికి ఇది గొప్ప అవకాశం. పవన్ కళ్యాణ్ని జగన్ దత్తపుత్రుడని హేళన చేస్తూ పిలిచేవారు. జగన్కు హిందూ ఆధ్యాత్మిక అంశాలపై పట్టు లేకపోవడం వలన దత్త అనే మాటని వేళాకోళంగా వాడేవారేమో కానీ ఆ పదంలోని మహత్తు గొప్పగా ఫలించింది. పిఠాపురం దత్తాత్రేయ స్వామి నిలయం. దేవుని స్క్రిప్టు ప్రకారం పవనే దత్తాత్రేయ పుత్రుడిగా వచ్చారని అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా దేవుడి స్క్రిప్టుతో ముడిపడిన ఈ స్థానాన్ని పవన్ 10 కాలాలు పదిలంగా కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోవడం పవన్ చేతుల్లోనే ఉంది. పవన్ అగ్ర కథానాయకుడు. వృత్తిరీత్యా ఆయన సినిమాలు ఆయనకి ఉంటాయి. ఆయన జనసేన పార్టీకి అధినేత. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. కూటమిలో భాగంగా ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మినిస్టర్గా చేరవచ్చు. ఇలా ఆయనపై ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఆయన్ని గెలిపించిన పిఠాపురానికి తొలి ప్రాధాన్యత కావాలి. పిఠాపురంను రోల్ మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని, కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానని, ప్రతి పల్లెని అభివృద్ధి పథంలో నడుపుతానని మాటిచ్చారు పవన్. ఆ హామీలను నెరవేర్చే దిశగా పనిచేయాలి. అలాగే
నియోజకవర్గంలో ఎక్కువ సమయాన్ని గడపాలి. పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా చేయాలి. కూటమిలో భాగంగా టీడీపీ సహజంగానే ఆయన గెలుపునకు చాలా కృషి చేసింది. భవిష్యత్తు ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికీ పవన్ పిఠాపురం ప్రజలందరి మన్ననల్ని పొందాలి. ముఖ్యంగా ప్రజలు ఏ ఉద్దేశంతో ఆయన్ని అక్కడ గెలిపించారో వారి ఆశలు ఆశయాల్ని నెరవేర్చే విధంగా నడుచుకోవాలి. పవన్ చేతిలో విలువైన 5 ఏళ్ల సమయం ఉంది. శత్రు దుర్భేద్యమైన తన కంచుకోటగా పిఠాపురాన్ని బలమైన పునాదులతో నిర్మించుకోవడానికి ఈ సమయం సరిపోతుంది.